కార్యకర్తలందరూ కూడా చూస్తున్నది. మనం ఎట్లా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నామో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. అందుకని మీరు ఎక్కడ కూడా ఏమి అపోహలొద్దు. మీకు రేపు ఖచ్చితంగా ఇవాళ రాకపోయినా కానీ రేపు ఈవీఎంలోకి వెళ్తే పడే ఓటు గాజు రాజు గుర్తు మీదే ఓటు పడుతుంది. అంత పక్కాగా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రేపటి దానికి కూడా మీరు మీ ఊరిలో అందరినీ కూడా వాళ్ళని కూడా కలుపుకుని 3వ తారీఖున జరగబోయేటటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున మళ్ళీ చెప్తున్నాను కదా, పెద్ద ఎత్తున మళ్ళా ఇంకోసారి మనోహర్ గారు నువ్వు ఇంకోసారి రావాలంటే మనోహర్ గారు నా వల్ల కాదనే అంతగా అనిపించేటంతగా మనం రేపు 3వ తారీఖున సక్సెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ ఊరిలో ప్రతి ఒక్కరు తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, అట్లానే ప్రతి ఊరి నుంచి కూడా ఊరు మొత్తం సాయంత్రం పూట కాబట్టి శాసన గారు పని అన్నారు 3వ తారీఖున పనులు కూడా సెలవు ప్రకటించాలి. జనసేన కార్యకర్తలు అనేవాళ్ళు 3వ తారీఖు పనికి సెలవు ప్రకటించాలి అనే విధంగా మీరు వాళ్ళ ప్రచారం చేయండి. ఇక్కడే ఉండాలి తెనాల్లో. మధ్యాహ్నం నుంచి అన్ని వీధులు కూడా జనసేన జెండాలతో రెపరెపలాడే విధంగా ఆ రోజున మనం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ రోజు నుంచి మనం చేయబోయే కార్యాచరణ గురించి ఖచ్చితంగా కొంచెం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. నిన్న నేను ఆలపాటి రాజా గారితో అదేవిధంగా వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ ఏదో 20 మంది వేసుకున్నారు, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక నాయకుడు పార్టీని బలోపేతం చేయడం కోసం, పార్టీని సంస్థాగతంగా ఏర్పాటు చేయడం కోసం అన్ని లెవెల్స్లోనూ మనం పనిచేసుకుంటాం. సో మండల స్థాయిలో కొంతమంది ఒక ఆలోచనతో పనిచేస్తుంటే, గ్రామ స్థాయిలో కొంతమంది పనిచేస్తారు, వార్డు స్థాయిలో కొంతమంది పనిచేస్తారు, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా కొంతమంది పనిచేస్తుంటారు. దాదాపు 2019 ఎన్నికల తర్వాత ప్రతిరోజు కూడా జనసేన పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించుకుంటూ చాలా సందర్భాల్లో తెనాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా హాజరు కాలేకపోవడం, ఒక నమ్మకంతో రాష్ట్రానికి చాలా ఉపయోగపడాలి, మనం జనసేన పార్టీ అనేది ఒక బలమైన శక్తిగా ఎదగాలి, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేయాలని ముందుకెళ్తూనే ఉన్నాం. 2019లో ఆ రోజు ఎన్నికలు చాలా కష్టంగా చేసాం. ఎవరు కూడా ఆదరించేవారు కాదు, మనది ఎవరు కూడా ఆదరించేవారు కాదు. ఏదో జెండాలు కట్టుకొని హడావిడిగా ఒక తప్పెట్ల బృందం పెట్టుకొని ఇంటింటికి పర్యటన చేసుకుంటూ మనం కష్టపడి ఎప్పుడైపోతుందో ఆ ప్రచారం అనేది ఎదురు చూసాం. కానీ ప్రజలు మాత్రం మనం వదలలే కదా. ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది, అదే చెప్తా, అసలు మీకు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడతారు ఏంటని చెప్తాను. గ్లాస్ సింబల్ గురించి ఎవరు తెలియదు అంటారు. గ్లాస్ సింబల్ గురించి తెలియకపోతే 30,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి మనకి పోయిన ఎలక్షన్లో? డెఫినెట్గా 3వ తారీఖు తర్వాత మనం వార్డు పర్యటనలు మొదలు పెట్టుకున్నప్పుడు దయచేసి మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో మీరు రావాలి, పాల్గొనాలి, నిలబడండి పార్టీ కోసం. 40 డేస్ మనం కష్టపడితే రాష్ట్ర భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం కదా. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మనకి లాస్ట్ వీక్ వేరే పెట్టుకోకూడదు. మనం లాస్ట్ వీక్ కేవలం ఓటర్ లిస్టులు ప్రతి ఇంటికి వెళ్ళడం, మరొకసారి ఓటర్ని మనం రిక్వెస్ట్ చేసుకోవడం, ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం. మనం ఇంకా చాలా టైం ఉంది కదా, మే 11 వరకు మనం ప్రచారం చేసుకోవచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు. మే 1వ తారీఖుకే మనం ప్రచారం ముగించే విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. చాలా కష్టపడి కొంతమంది ఇబ్బంది పడినా మనం తెనాలి సీటు జనసేన కోసం తెచ్చుకున్నాం. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా వాళ్ళ త్యాగం ఉంది దాంట్లో. వాళ్ళు కూడా వదులుకున్నారు సీటు, నిలబడ్డారు పార్టీ ఆదేశాల మేరకు. దాన్ని కూడా మనం గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలు అనవసరం, ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం మనలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పర్యటన 3వ తారీఖున సాయంత్రం 4ంటికి కవిరాజా లేఅవుట్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. రెడ్డమ్మ గారిది, ఓకే, రెడ్డమ్మ గారిది దాటిన తర్వాత సో అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వారాహి మీదుగా ఒక అద్భుతమైన చక్కటి ఆహ్వానం మీరందరూ కూడా పలికి మనం ఆ మెయిన్ రోడ్ మీదుగా వచ్చి మార్కెట్ సెంటర్ దగ్గర, పూర్వేదిక దగ్గరనో లేకపోతే దాని పక్కన ఎక్కడో చోట మార్కెట్ సెంటర్ దగ్గర మనం పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం వారాహి మీదుగా మనకి తెనాలిలో మొట్టమొదటిసారి వారాహి కూడా వస్తుంది. సో వారాహి మహిళలందరూ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి, జన సైనికులు, నాయకులు అందరూ కూడా మీరు వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఏం చేద్దామనే ఆలోచన మీరు తీసుకురండి.